తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ప్రచారం ఎట్లా జరుగుతుంది? పబ్లిక్ అంతా ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఈ రోజు చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత స్థాయి ప్రచారం జరుగుతుంది. రంజిత్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రతి ఒక్క కార్యకర్తలం అందరం కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా 1,00,000 మెజారిటీ సాధించే విధంగా ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నాయకులం కార్యకర్తలం కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. కార్యకర్తలు కూడా మంచి హుషారులో ఉన్నారు, మంచి జోష్లో ఉన్నారు. మరి ఈ చేవల్ల పార్లమెంట్లో షేర్లింగంపల్లి నుంచి అత్యధిక మెజారిటీ రావడం ఖాయమని తెలియజేస్తున్నాం. పక్క నుంచి బీఆర్ఎస్ కానీ మరో పక్క నుంచి బీజేపీ కానీ ఇద్దరు కూడాను మాకెవరు పోటీ లేరు, ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడించి తీరుతామని చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళ మధ్య ఒప్పందం ఉందనేసి కొంతమేర ప్రజలు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. సో ఎలా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ పార్టీ? 100% బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండింటి అన్నదమ్ముల బంధం, భార్యాభర్తల బంధం. బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్ కోటేసినట్టే, బీఆర్ఎస్ కోటేసిన బీజేపీ కోటేసినందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ప్రజలకు కూడా ఈ వేదిక ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజల సమస్య తీసే బాధ్యత మా అందరి పైన ఉంటుంది. రేపు మా పై నాయకత్వంలో ఉన్న ఢిల్లీలో ఉన్న రంజిత్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తరపున వారి గల్లం నిప్పే అవకాశం ఉంటుంది. కావున ప్రజలు కూడా 100% స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, ముఖ్యంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసమే కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ఎంఐఎంతో పొత్తులో ఉంది, కేవలం మైనారిటీ ఓట్లు రాబట్టడం కోసం అని చెప్పేసి మీ ప్రత్యర్థులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? మైనారిటీలు, క్రిస్టియన్లు, ఎస్సీలు, బీసీలు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. వారి ఓటు కోసం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. Minorities are always with the Congress party. They will be with the Congress party. They will remain with the Congress party. కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు ఎప్పుడు అండగా నీడగా తోడుగా ఉన్నారు. మైనారిటీలే కాకుండా అన్ని వర్గాలు, అన్ని కమ్యూనిటీ ప్రజలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వీరందరూ ముగ్గురు కలయికలోనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.